ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. మనం ఈరోజు ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి మరికొన్ని బిట్స్ తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. ప్రతి బిట్టు కూడా ఇంపార్టెంట్ బిట్టే. అన్నీ తెలిసినట్టే ఉంటాయి, కానీ చాలా అవసరం ఇవి. ఆన్సర్లు 1-2 సార్లు, ప్రశ్న కూడా 1-2 సార్లు చూస్తూ ఉండండి. ప్రాక్టీస్ అవ్వండి. బుక్లో ప్రతి బిట్టు కూడా ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా డేట్ వేసి నోట్ చేసుకుని రాసుకుంటే బాగా గుర్తుంటుంది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. పాఠశాలలో ఉండవలసిన టీచరు మరియు పిల్లల నిష్పత్తి. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ 1:20. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా శిశువు పుట్టిన బరువుకు రెట్టింపు బరువు ఈ నెలలో ఉండాలి. 4 ఆన్సర్లు కూడా చూడండి. కరెక్ట్ ఆన్సర్ నేను చెప్తున్నాను. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ 4 నెలలు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో ఉండే క్రోమోజోముల సంఖ్య. ఇవి చూడండి ఒకసారి. ఈ ఆన్సర్లు నేను 4 చెప్తున్నాను. 23, 46, 21, 44 ఉన్నాయి కదా. అదే 23 జతలు అని ఉంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, లేదా 46. అక్కడ పైన ప్రశ్నని 1-2 సార్లు చూడండి. మానవ శరీరంలో ఉండే క్రోమోజోముల సంఖ్య అని ఇచ్చాడు. అదే కాకుండా క్రోమోజోముల జతల సంఖ్య అన్నాడంటే అప్పుడు 23 వస్తుంది. లేదు ఓన్లీ క్రోమోజోముల సంఖ్య అంటే 46. అలాగే ఐసిడిఎస్ పథకాన్ని మొదటగా ఎన్ని ప్రాజెక్టుల్లో ప్రయోగపూర్వకంగా ప్రవేశపెట్టారు అంటే 33 ప్రాజెక్టుల్లో మొదటగా ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, బిడ్డ పుట్టిన వెంటనే భౌతిక స్థితిని తెలుసుకోవడానికి వాడే పరీక్ష. ఏపీజీఏఆర్ పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, గర్భంలో పెరిగే శిశువు ఏ కాల పరిమితిని భ్రూణ దశ అంటారు. 8 వారాల నుండి పుట్టే వరకు ఉన్నటువంటి దశను భ్రూణ దశ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పరిణితి చెందక మునిపే పుట్టిన శిశువు ప్రీమచ్యూర్ బేబీని పుట్టిన వెంటనే ఇవ్వవలసిందేంటి. దీని యొక్క ఆన్సర్ ఫోటోథెరపీ. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలలో కంటి చేతి సమన్వయాన్ని పెంచుటకు ఈ పనిని ఇస్తారు. ఆన్సర్ పూసలు గుచ్చడం. మీ అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఇనుము ఎక్కువగా లభించే ఆహారము. దీని యొక్క ఆన్సర్ ఆకుకూరలు. నెక్స్ట్ క్వశ్చన్, వీరిలో ఎవరికి ఎక్కువ శక్తి అవసరం. కింద ఆన్సర్లు చూడండి. ఓ మోస్తరు పనిచేసే పురుషునికి, భారీ పనిచేసే స్త్రీకి, గర్భిణీ స్త్రీకి, 16 నుండి 18 సంవత్సరాల బాలుడికి. ఎవరికి ఎక్కువ శక్తి అవసరం అంటే ఈ కింద ఉన్న 4 ఒకసారి గమనించండి. ఎక్కువ శక్తి అవసరమైంది గర్భిణీ స్త్రీకి ఎక్కువగా అవసరం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం అవసరం. వీరిలో ఎవరికి కాల్షియం ఎక్కువగా వాడాలి. భారీ పనిచేసే పురుషుడు, భారీ పనిచేసే స్త్రీ, గర్భిణీ స్త్రీ మరియు పాలిచ్చే తల్లి. ఇదేమీ కాదు. కరెక్ట్ ఆన్సర్ గర్భిణీ స్త్రీ మరియు పాలిచ్చే తల్లికి ఎక్కువ కాల్షియం అనేది అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఆహార పదార్థాల్లో ఎక్కువ శక్తి లభిస్తుంది. శక్తి లభించే ఆహారం ఏంటనేది చూడండి. 4 ఉన్నాయి కదా. గోధుమలు, పెసలు, నువ్వులు, చక్కెర. ఈ 4ట్లో ఎక్కువ శక్తి ఉండేది ఏంటి. ఈ విధంగానే ఉంటుంది పేపరు. చాలా సింపుల్గా ఉన్నట్టు ఉంటాయి, కానీ మనం ఎక్కువ ఆలోచించి గుర్తించాలి. దీని యొక్క ఆన్సర్ నువ్వులు. నెక్స్ట్ క్వశ్చన్, రక్తహీనత రాకుండా ఇనుము ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఈ క్రింది వాటిలో ఇందులో ఇనుము ఎక్కువగా దొరుకుతుంది. చూడండి, సజ్జలు, శనగలు, నువ్వులు మరియు మునగాకు మాంసం. దేంట్లో ఎక్కువగా ఉంటుంది అంటే నువ్వుల్లోనూ మునగాకులోనూ ఎక్కువగా ఇనుము ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, గర్భిణీ స్త్రీ ఎన్ని టీటీ టీకాలు తీసుకోవాలి. 1, 2, 3 ఉన్నాయి కదా. అసలు తీసుకోవసరం లేదని ఉన్నది. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ 2 అన్నమాట. రక్తహీనత ఎక్కువగా గురయ్యేవారు ఎవరు.
గర్భిణీ స్త్రీలు, శిశువులు, కిషోర బాలికలు 3 ఇచ్చారు కాబట్టి ఎక్కువగా ఈ నలుగురు కూడా రక్తహీనతకు గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి పైన పేర్కొన్న అందరూ కూడా అని వస్తుంది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్కి వచ్చిన మన రాష్ట్రంలో శిశువులను మరణాలకు ముఖ్యమైన కారణాలు. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్రంలో శిశువులకు మరణాలకు ముఖ్యమైన కారణాలు. ఆన్సర్ చూడండి. తల్లి బిడ్డ సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల శిశువుల మరణాలకు ముఖ్యమైన కారణం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, గర్భిణీ స్త్రీ గర్భిణీగా ఉన్నప్పుడు ఎన్ని ఐఎఫ్ఏ టాబ్లెట్లు వాడాలి? దీని యొక్క ఆన్సర్ 100 ఐఎఫ్ఏ టాబ్లెట్లు కరెక్ట్ ఆన్సర్. 10, 60 అవసరం లేదు, 100 అని ఉంది కదా, 100 ఐఎఫ్ఏ టాబ్లెట్లు కరెక్ట్ ఆన్సర్. మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో చెప్పినటువంటి అన్ని బిట్స్ కూడా ఇంపార్టెంట్వే, మీకు అన్నీ నోట్ చేసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.